హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఆ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఏపీలో 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇది సాక్షి పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఇక్కడ మన హెడ్డింగ్ చూసుకుంటే కొత్త నమూనాలో 10th పబ్లిక్ పరీక్షలు, పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు. ఇక్కడ మ్యాటర్ చూసుకుంటే రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలని కొత్త నమూనాలు నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలని 11 పేపర్లకు బదులు 7 పేపర్లకి కుదించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లని 100 మార్కులకి, ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లని 50 మార్కులకి వేరువేరుగా నిర్వహించనున్నారు. ఇంతకు ముందు సమగ్ర నిరంతర అతి స్వల్ప సమాధానాల ప్రశ్నలు, స్వల్ప సమాధానాల ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలని అడగనున్నారు. ఈ ప్రశ్నలకి సమాధానాలు రాసేందుకు విద్యార్థులకి 2.5 గంటల సమయం కేటాయిస్తున్నారు. ప్రశ్నాపత్రం చదివేందుకు 15 నిమిషాల పాటు అదనపు సమయం కూడా ఇస్తారు. సో దాని ప్రొఫార్మా ఎలా ఉంటుంది అని ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ప్రశ్నల కేటగిరీ, ప్రశ్నల సంఖ్య, మార్కులు, సమయము. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 12 ఉంటాయి, 12 మార్క్స్, 18 మినిట్స్ టైము. 2 షార్ట్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, 16 మార్క్స్కి 24 మినిట్స్ టైము. షార్ట్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, 32 మార్క్స్, దానికి ఇచ్చిన టైం వచ్చేసి 48 మినిట్స్. అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ 5 ఉంటాయి, దాని మార్క్స్ వచ్చేసి 40, దానికి టైం వచ్చేసి 60 మినిట్స్. టోటల్గా 33 క్వశ్చన్స్, 100 మార్క్స్, 150 మినిట్స్ టైం అనమాట. సో 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇది ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.